వచ్చి మ్యాట్రిసెస్. సో ఇది కూడా స్కూల్ సెక్షన్ నుంచి కాలేజ్ సెక్షన్ దాకా అందరికీ కామన్ టాపిక్ చాలా వరకు. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్కి డెఫినేషన్ చూసుకోండి. డెఫినేషన్ వచ్చేటప్పటికి an array ఆఫ్ ఎలిమెంట్స్. నేను ఎలిమెంట్స్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ నువ్వు ఎలా అయినా తీసుకోవచ్చు, రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఏబిసి అనే లెటర్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. an array ఆఫ్ ఎలిమెంట్స్ arranged in rows and columns. arranged in rows and columns. ఇది జనరల్గా డెఫినేషన్ కింద చెప్తాము. ఓకే, సో రోస్ అంటే ఎవరు, కాలమ్స్ అంటే ఎవరు చూద్దాం ఇప్పుడు. సో ఎవరినైతే నేను ఇక్కడ హారిజంటల్ లైన్లో రాస్తున్నాను, సో హారిజంటల్ లైన్ అంటాం దీన్ని. ఇలా రాసే వాటిని రోస్ అంటాము. వర్టికల్ లైన్లో రాసే వాటిన్నిటిని కూడా కాలమ్స్ అంటారు. ఈ లైన్లో వచ్చే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కాలమ్స్. మ్యాట్రిక్స్ అంటే సపోజ్ ఇలా రాశాను అనుకోండి, డిఈఎఫ్ టైప్లో రాశాను నేను. ఇప్పుడు దీంట్లో రోస్ ఎవరవుతారు, ఇది ఫస్ట్ రో హారిజంటల్ వేలో ఉన్నాయి కాబట్టి, అండ్ సో ఇది సెకండ్ రో అవుతుంది. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ రో ఎంట్రీస్ ఆర్ ఎలిమెంట్స్ ఏదన్నా అనొచ్చు మీరు. ఎంట్రీస్ అంటే ఎవరు అవుతారు ఇక్కడ, ఏ బి సి అవుతారు. నేను ఎంట్రీస్ అన్నాను కాబట్టి ఇక్కడ కామర్స్ పెడుతున్నాను విడిగా రాసేటప్పుడు. మ్యాట్రిక్స్ రాసేటప్పుడు కామర్స్ పెట్టకూడదు మిడిల్లో. నెక్స్ట్ అదే సెకండ్ కాలం ఎలిమెంట్స్ కావాలి, నాకు సెకండ్ కాలం ఎంట్రీస్ కావాలి అన్నాను అనుకోండి. సెకండ్ కాలం ఎంట్రీస్ అంటే ఏమవుతాయి, బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఫస్ట్ కాలం అయితే ఇది సెకండ్ కాలం కదా. సో ఇప్పుడు సెకండ్ కాలం అంటే ఎవరు అవుతున్నారు, బి అండ్ ఈ అనేవి సెకండ్ కాలం ఎలిమెంట్స్ అవుతాయి ఆర్ ఎంట్రీస్. నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఆర్డర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. సరే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 1 2 3 4 5 6 అని రాశాను అనుకోండి. అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి మా, 1 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2/3. ఇంటూ కాదు ఇది, బై అని చెప్పి చదవాలి. ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ చెప్పేటప్పుడు ఆర్డర్ మీద బేస్ అయ్యే మాట్లాడతాను నేను. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రో మ్యాట్రిక్స్ అంటాను. సెకండ్ వన్ వచ్చేటప్పటికి కాలమ్ మ్యాట్రిక్స్ అంటాను. ఆర్డర్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చుమా, ఇదేమీ రెగ్యులర్ ఆర్డర్ ఏం కాదు. అండ్ థర్డ్ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాను. ముందు వీటిని చూడండి, తర్వాత రిమైనింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ రో మ్యాట్రిక్స్ అంటే సింగిల్ రో మాత్రమే ఉంటుంది, అంటే రోస్ 1 ఉండాలి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. జనరల్లీ ఏంటంటే రోస్ని ఎం తోటి, కాలమ్స్ని ఎన్ తోటి డినోట్ చేస్తాము. సో ఇది 1/n కింద రాసుకుంటున్నాను నేను. అంటే ఎలా ఉండొచ్చు నా ఎలిమెంట్స్, A1 A2 అప్ టు సాన్ AN దాకా ఉండొచ్చు. సెకండ్ వన్ ఏమని చెప్పాను, కాలమ్ మ్యాట్రిక్స్. సింగిల్ కాలమ్ ఉంటుంది, రోస్ ఎన్నైనా ఉండొచ్చు. మీకు చెప్పాను రోస్ని ఎంతో డినోట్ చేస్తాను, జనరల్గా మాట్లాడేటప్పుడు ఎం రోస్ ఉన్నాయని చెప్తాను. కాబట్టి సింగిల్ కాలం ఉండాలి కాబట్టి 1 అయింది, అంటే m/1. ఇప్పుడు చెప్పండి ఎలాగా, A1 A2 అప్ టు సాన్ AM. M ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి AM అని రాస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక 1 2. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే జనరల్గానే ఆలోచించండి. ఏదైతే లెంత్ బ్రెడ్త్ రెండు సేమ్గా ఉన్నాయో దాన్ని ఏమని చెప్తాము, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ అని చెప్తాను. కాబట్టి లెంత్ బ్రెడ్త్ సేమ్గా ఉండాలి. ఇక్కడ కూడా రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉన్నాయి అనుకుంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఈ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాలమ్స్ కూడా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2/2 మ్యాట్రిక్స్ ఈజ్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ అది. నువ్వు అలాగే ఏమని తీసుకోవచ్చు, 3/3 తీసుకోవచ్చు, 4/4 తీసుకోవచ్చు, అలా మీ ఇష్టం. సో జనరల్గా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాము అంటే దీన్ని n/n మ్యాట్రిక్స్ కింద మాట్లాడతాం, n/n. ఓకే మ్యామ్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ రెండు సేమ్గా ఉండాలన్నారు. మరి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది, ఒకవేళ రెండు నాట్ ఈక్వల్గా ఉన్నాయంటే అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనే కదా. అంటే MN ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఇది అవ్వచ్చు
ఆర్ ఎల్స్ ఇవి ఈ టైప్లో ఉన్నది కూడా మనకి రెక్టాంగులర్ మ్యాట్రిక్సెస్కి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ దీనికి వచ్చేటప్పటికి ఆర్డర్ చెక్ చేసుకుంటూ ఉండమా. నేను స్పెషల్గా ఆర్డర్ ఏం నేర్పించట్లేదు, రాసేటప్పుడే చెప్తున్నాను. ఇక్కడ 2 rows ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనుకుంటూ ఉండండి, 3 columns ఉన్నాయి. ఇక్కడ 3 rows ఉన్నాయి, సో 3 ఓన్లీ 2 columns ఆర్ దేర్, సో దట్ 3/2 మ్యాట్రిక్స్ అయింది. ఓకే కదా. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో ఇంకా మిగతా రిమైనింగ్ 3 ఉంటాయమ్మా. ఈ 3 జాగ్రత్తగా చూసుకోండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఒకటి, స్కేలార్ మ్యాట్రిక్స్ ఒకటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఒకటి. ఈ 3 చెప్పి ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తాను. ఎం మీన్స్ మ్యాట్రిక్స్ అని అర్థం. మొత్తం రాస్తే మనకి ఎందుకులే టైం వేస్ట్ అని నేను ఒకటే రాశాను, సింపుల్గా చూసుకోండి. ఓకే దెన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఆల్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను అంటే మస్ట్ అండ్ షుడ్లీ ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, అప్పుడే కదా రోస్ కాలమ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే నేను ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి 1 2 3 4 అని. సో స్టార్టింగ్ ఎలిమెంట్ని ఎండింగ్ ఎలిమెంట్ని కలిపేదాన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. అండ్ సో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎవరవుతారు, ఆర్ హియర్ 1 and 4. ఓకే కదా. సో ఇది మైండ్లో పెట్టుకోండి జాగ్రత్తగా. సో నౌ ఇక్కడ ఏవైతే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవి మాత్రం ఉండాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోవాలి అంటే కనుక నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ n/n తీసుకోవడం కష్టం కాబట్టి 3/3 తీసుకుంటున్నాను. సో ఈ టైప్లో ఉందనుకోండి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అంటే ఇక్కడ 2 3 ఇక్కడ ఏదో సంథింగ్ -1 ఉంది అంటే కనుక దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమవ్వాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి, రిమైనింగ్ ఎల్ఆర్ 0 అయిపోతారు. ఓకేనా. నెక్స్ట్ అదే సేమ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేస్తాను, సేమ్ మ్యాట్రిక్స్ రాసేస్తానమ్మా. ఇక్కడ మీకు 3/3కే చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్కి. అప్పుడు ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ అవ్వాలి. అంటే సపోజ్ ఇది ఏదో ఏ అనుకోండి, ఇది ఏ అవ్వాలి, రిమైనింగ్ అందరూ జీరోస్ అయ్యారు అంటే దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మ్యామ్, ఐడెంటిటీ కూడా నేను 3/3 కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని కూడా నేను 3/3కే చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1కి ఈక్వల్ అవ్వాలి, రిమైనింగ్ అందరూ జీరోస్ అవ్వాలి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి, అంటే అవి ఏమన్నా అవ్వచ్చు, ఆ నెంబర్స్ ఈక్వల్ అవ్వచ్చు, అన్ఈక్వల్ అవ్వచ్చు, రిమైనింగ్ ఎల్లారు 0 అవ్వాలి. అది డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే అది స్కేలార్ మ్యాట్రిక్స్. అవన్నీ ఈక్వల్ టు 1 అయితే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీంట్లో ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చూసుకున్నట్టయితే అప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ చూడొచ్చు. ఓకే.